ఈ మీటింగ్ మొత్తం కూడా చూసుకుంటే ముందు అంతా ఎక్స్పెక్ట్ చేసింది ఎస్పెషల్లీ ఈ బెనిఫిట్ షోస్ అండ్ ఇంకా టికెట్ హైక్స్ గురించే డిస్కషన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ రిలీజ్ ఉన్నాయి, అందులోనూ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారి మూవీసే 2 ఉన్నాయి కాబట్టి దీని గురించే మాట్లాడతారు అనుకున్నప్పటికీ కూడా బయటకు వచ్చి ఆయన కామెంట్ చేసింది అసలు అది పెద్ద సమస్య కాదు, అది ఒక చిన్న పార్ట్ అంతే, కానీ సినిమాని ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళడానికి మేము ఇక్కడ డిస్కషన్ జరిగిందని ఆయన చెప్పారు. నిజంగానే అసలు ఈ మీటింగ్ సడన్గా ఏర్పాటు చేయడానికి ఇదే కారణం అంటారా? ఇది అండి చిన్న మాట్లాడదాం. ఆయన చెప్తుంటే మీకు అర్థం కాదా? ఆయన ఇట్టి పరిస్థితుల్లో రేపు బెనిఫిట్ షో కోసమని మొన్న జరిగిన కోపంతో ఉన్నారని, మొన్న జరిగిన ఇష్యూలో మొత్తం సంజయ్ థియేటర్ ఇష్యూలో ఇబ్బందులు ఉన్నాయని వెళ్ళారు. ఇండస్ట్రీ మీటింగ్ అనుకోండి, చిరంజీవి గారు వచ్చిన, బాలీబాబు వచ్చిన, మొత్తం అందరూ వచ్చిన కదా. ఇది ఇండస్ట్రీ మీటింగ్ అని ఎందుకు అనుకున్నారు? ఎవరికైతే ప్రాబ్లమ్స్ జరిగాయో వాళ్ళే అక్కడికి వచ్చారు. అంటే ఇండైరెక్ట్గా మమ్మల్ని క్షమించండి అని ఇండైరెక్ట్గా అడిగారు. అదే మీటింగ్ తప్ప ఇండస్ట్రీ మీటింగ్ కాదు ఇది. ఇండస్ట్రీ మీటింగ్ అంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇండస్ట్రీ మీటింగ్ అంటే అందరినీ పిలుస్తాను, నేను ఆఫీస్ బేరలే కాబట్టి పిలుస్తాను. నేను ఇండిపెండెంట్గా గెలిచినాను, 350 మంది ఓటు వేస్తే గెలిచిన వాడిని నిర్మాతలు కనుక అందరినీ పిలిచి ఏమంటే ఇవాళ మన సీఎం గారు టైం ఇచ్చారు, సీఎం గారు మనకి 50 మందికి టైం ఇచ్చారు, 10 మందికి టైం ఇచ్చారు, ఒక్కొక్కరిని ఆర్గనైజేషన్ ఒక్కొక్కరిని వెళ్దాం, ఇలాగ వెళ్దాం ఎక్స్ప్రెస్ హీరోలు అందరం వెళ్దాం అని చెప్తారు. చెప్పి మనకేం కావాలని ఒక మెమోరాండం రెడీ చేసి ఆ మెమోరాండంలో అవన్నీ అవ్వకపోయి పని చేస్తారు. ఇది ఫస్ట్. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన వెళ్ళిన రోలే ఓన్లీ జస్ట్ వెంకటేష్ గారిని, దగ్గుబాటి సురేష్ గారిని, అలాగే నాగార్జున గారిని, అలాగే నాగవంశీ గారిని, ఠాకూర్ మహారాజ్ నాగవంశీ గారిని, అలాగే మన దిల్ రాజు గారు, ఆయనే నిర్మాత కాబట్టి దిల్ రాజు గారు, అలాగే సునీల్ నారాయణ గారు, థియేటర్స్ ఓనర్, క్యాంటీన్లు ఓనర్, అయిపోయిందా? ఆ తర్వాత ఇంకెవరున్నారంటే అక్కడ అల్లు అరవింద్, పుష్ప, అల్లు అర్జున్ గారు ఫాదర్ కదా. తక్కువ మంది అంతా పెద్దలు, కేఎల్ నారాయణ గారు వాళ్ళంతా ఉన్నది, అది వేరు డిఫరెంట్. ఇక్కడ నేను ఆఫీస్ బ్యాలెన్స్ ఎవరు లేరు. ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన, ఎఫ్డీసీ చైర్మన్ ఆఫీస్ బ్యారల్ లిస్ట్ ఎండీకి ఇవ్వాలి, ఎండీకి ఇవ్వాలి. ఎండీ ఏం చేస్తాడంటే ఎఫ్డీసీ ఎండీ లిస్ట్ అంతా తయారు చేసి ఆ లిస్ట్లో ఆఫీస్ బ్యారల్ ఫస్ట్ పిలుస్తాడు. ఇస్ అ ప్రోటోకాల్. కనుక ఇది మొత్తం టోటల్గా ఒక ప్రాపర్లీ జరగలేదు అనేది ఒకటి. రెండోది, ఇక్కడ దిల్ రాజు గారి మీటింగు ఓన్లీ మొన్న అసెంబ్లీలో జరిగింది, పుష్ప ఇష్యూ జరిగింది కోసమే అర్థమవుతుంది తప్ప చిరంజీవి గారు ఎందుకు రాలేదు? ఇండస్ట్రీ మీటింగ్ కాదని రాలేదు.